ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, మీన రాశి వాళ్ళకి 2027 ఓవరాల్ గా ఏ విధంగా ఉండబోతుంది? ఏలినాటి శని ఇంపాక్ట్ ఎంతవరకు బాధిస్తుంది అంటారు? సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? సకుంకుమ విలేపనామలికి చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం శశర చాపపాశాం కుశాం అశేష జనమోహిని మరణమాల్య భూషోజ్వలాం జపా కుసుమ భాసురాం జప విదౌ స్మరే తంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి మీనరాశి వారికి 2027 సంవత్సరం ఫుల్ ఎల్నట్స్ అని హాఫ్ ఉన్నదన్నమాట. క్వార్టర్లో హాఫ్లో ఉండవు, ఫుల్ బాటిల్ లాగా ఫుల్ ఎల్నట్స్ అని. ఎల్నట్స్ అని జరుగుతున్నప్పుడు భయపెట్టిచ్చేస్తారు, భయపడకూడదు. అసలు మీనరాశి శని ఆ రాశిలో జూన్ 3, 2027 సంవత్సరం వరకు ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఉండమన్నా ఉండడు ఆయన శనీశ్వరుడు. మేషరాశిలోకి మే అనుకుంటూ ఆయన అక్టోబర్ 20, 2027 సంవత్సరం వరకు అక్కడ ఉంటాడు. అంటే జూన్ 3 తర్వాత వెళ్ళిపోతాడు. మనం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ఎల్నట్ శనితో దోస్తానా చేసిన వాళ్ళు ఎవరు కూడా వదులుకోబుద్ది ఇది పాపం. కాకపోతే కొద్దో గొప్ప ఎల్నట్ శని జరుగుతుంది కాబట్టి మేషరాశికైనా మీనరాశికైనా పర్వాలేదు. అండ్ ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా గురుడు వక్రించి జనవరి 25, 2027 సంవత్సరంలో వక్రిస్తాడు. అన్యాయార్జిత ధనం వచ్చేస్తుంది వీళ్ళకి, బోల్డంత డబ్బు. ఆ తర్వాత ఏప్రిల్ 13, 2027 సంవత్సరం వరకు కూడా ఫుల్ క్యాష్. ఆ తర్వాత సవ్యదశలోకి గురుడు వచ్చేస్తాడు. అక్కడ కూడా చాలా బాగుంటాడు. అంటే మొదట హాఫ్ అంతా కూడా 2027లో ఆగస్టు నెల వరకు కూడా తిరుగు లేదు వీళ్ళందరికీ కూడా. ఆ తర్వాత 26 జూన్ 2027 నుంచి గురుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. ఆ తర్వాత 26 డిసెంబర్ 2027 వరకు కూడా మనకి నవంబర్ 27 వరకు కూడా 2027 వరకు నవంబర్ వరకు కూడా మనకి కాస్త ఇబ్బంది పెడతాడు ఆర్థికంగా. అయితే బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి చక్కగా. అండ్ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా లాభంలో రాహు మండలాధిపత్యం వస్తుంది. స్థానభ్రంశం జరుగుతుంది, వేరే వేరే ఊర్లు వెళ్ళిపోతారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాలు మనం రాజీనామా చేయలేం, కానీ చేయించేస్తాడు. మనకు ఎందుకు చేసామో మనకే తెలియదు, పెద్ద ఉద్యోగం వస్తుంది కాబట్టి. అలాగే పెద్ద ఉద్యోగంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతారు. ఏమంటే ఇది రిజల్ట్ ఏమైనా హోల్డ్ చేస్తాడంటారా, ఆఫర్ లెటర్ హోల్డ్ చేస్తాడా అంటే హోల్డ్ చేసేటటువంటి అవకాశం లేదు. వివాహాలు కూడా పెళ్లికి సంబంధం వెళ్ళడమే ఆలస్యం. వెళ్తే ఇంకా పెట్టేసుకుంటారు గ్యారంటీకి, ఇంక వాడు చేసుకుని తీరాల్సిందే. ఆ విధంగా ఒకే ఒక సంబంధం ఖాయమైపోద్ది. ఇక ఆరోగ్య విషయంలో వీళ్ళంతా కూడా సిగరెట్లు గుప్పు మంది తాగేస్తుంటే, మందు గుప్పు మంది వేస్తే లివర్లో ఈ యొక్క లంగ్స్ ఏమవ్వకుండా ఉండాలంటే ఎట్లనైనా పోతాయి అనమాట. అంతే. అందువల్ల చాలా జాగ్రత్తగా లిమిటెడ్గా తాగాలి. అలాగే వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా చిలకా గోరింటల్లాగా ఉంటారు. మరి అదేవిధంగా మరి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇంకా కొత్త పిల్ల కొడుకు పొద్దెరగడనే చందాన వీళ్ళకి సంతానం విపరీతంగా కనేస్తారు. అసలే చంద్రబాబు నాయుడు గారు కనండి అని రెచ్చగొడుతున్నారు మన గురువు గారు. అలాగే విద్యార్థులు కూడా మనం తీసుకున్నట్లయితే అద్భుతంగా చదువుతారు, మంచి బ్రహ్మాండమైనటువంటి మార్కులు వచ్చేస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. ఎలా అయిపోతాయి? వీళ్ళ సొంత ఫ్రెండ్సే కన్సల్టెన్సీస్ నడుపుతున్నా కూడా అవ్వట్లేదు, బయట వాళ్ళు చేసినా అవ్వట్లేదు. ఎందువల్లంటే గ్రహం అలా బిగించి పెట్టింది. ఇప్పుడు అవుతాయి. రాహు లాభంలోకి వచ్చాడు. సమాజంలో వద్దంటే కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి. శత్రువులపై ఆధిపత్యం వచ్చేస్తుంది. నరఘోష నరదృష్టి అనేటటువంటిది బ్రహ్మాండంగా మనకి తగిలేస్తుంది. అంత లెవెల్లో సంపాదన. అసలు ఇండియాలో ఎవరికి లేనంత పెద్ద జీతం ఈ సైబర్ సెక్యూరిటీస్ వాళ్ళకి, మేన్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది.
నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగులు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ సెలక్షన్స్ లో వీళ్ళు గెలవడం అనేటటువంటిది జరుగుతుంది. రైతులు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి. జన్మంలో ఉన్నటువంటి శని వక్రిస్తాడు అక్టోబర్ 20, 2027 వరకు కూడా. సో ఏ నిర్ణయాలు అంతా కూడా క్రిమినల్ సైకాలజీ వచ్చేస్తుంది. ఏది కూడా రుజుమార్గంలో అవ్వట్లేదని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా 24 డిసెంబర్ 2027 శని వక్రత్యాగం చేసి సవ్యదశలోకి వస్తాడు. అక్కడి నుంచి వీళ్ళ ఆలోచనలంతా కూడా సభ్యంగా మంచిగా ముందుకెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. కుటుంబ అనుబంధాలు అనేటటువంటివి బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. అయినా సరే ఎల్నెట్ శని కాబట్టి కొంత గొడవలు జరుగుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు అనేటటువంటి బరువుగా ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి. ఆకస్మిక ధనలాభం వస్తుంది. లాటరీలు, స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లలో బాగా సంపాదిస్తారు. గృహయోగం వస్తుంది. వాహన యోగం ఆల్రెడీ ఉంది, ఇంకా సంపాదిస్తారు. అక్రమ సంబంధాలు తోసుకుంటూ వస్తాయి కొంతమందికి, మగవాళ్ళకి. ఇందులో అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి గుర్తింపు వస్తుంది, డబ్బు వస్తుంది. రాజకీయాలుగా ఎంతో బ్రహ్మాండంగా సంపాదిస్తారు. సినిమా ఫీల్డ్ ఆల్రెడీ రాజకీయాలు జరిగేది. కొత్త రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి. సినిమా వాళ్ళకి ఏమొస్తాయి, రాజకీయాలు చేస్తే ఉన్నది కూడా పోతుంది. ఆ విధంగా పోలీస్ స్టేషన్, కోర్టు కేసులతో బిజీగా ఈ యొక్క మేన రాశి వాళ్ళు 2027 సంవత్సరంలో ఉంటారు. నాయన ఇక పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు? ఎల్నాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చేయాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీకు ఇది దానం చేసుకోవాలా. అండ్ నిద్ర వస్తుందిరా బాబు, టీ పెట్టిందంటే షుగర్ ఎక్కువ వేసేసి పల్చగా చెక్కగా వేసిన దాన్ని ఏమంటారు, వేడి లేకుండా ఇస్తే నిద్ర అలా పోద్ది. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే, రెమెడీస్ చేసినా శ్రద్ధగా చేయకపోతే ఆ టీతో నిద్ర ఎలాగపోదో అలాగా అయిపోద్ది. కాబట్టి వీళ్ళందరూ కూడా రావి చెట్టుకి నిద్ర ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇంట్లో పెంచుకొని నీళ్లు వేసుకుంటూ రావి చెట్టుకి. అలాగే చక్కగా ఈ యొక్క గురు చరిత్ర పారాయణ చదవాలి. గురు దత్తోపాసన చేయాలి. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి చక్కగా కొత్త బట్టలు పేదవారికి కొని, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, పేదవారికి దాన ధర్మాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. గురుగారు, అలాగే ఏ క్షేత్రాలను విశేషంగా వీళ్ళు దర్శిస్తే బెటర్ అంటారు ఈ సంవత్సరం 2027లో? లంకాయాం శాంకరీదేవి అన్నారు. శ్రీలంక వెళ్ళాలి నాయన. శ్రీలంక వెళ్ళి లంక దర్శనం చేసుకోవాలి. పక్కన తేరగా అరుణాచలం గురించి చెప్తుంటే తేరగా వెళ్ళొచ్చేస్తున్నారు. ఇలా ఎన్నోళ్ళు తిన్నంగా ఉంటున్నారా? మా గురుగారు పేరు చెప్పి చాగంటి గారు వెళ్ళమన్నారు, నండూరు గారు వెళ్ళమన్నారు. నేను వెళ్ళిపోతూ వచ్చేసి అక్కడ చిన్న ఈ కన్నం ఉంటే మోక్ష మార్గం అని దాంట్లో దూరేస్తున్నారు. ఎంతెంతలా ఉన్నా ఒకడు పోయినా కూడా ఇంకో ఆవిడ దూరేస్తుంది. మరి ఈ రకంగా చేస్తే ఎట్లా? అందువల్ల ద్రాక్షారామం వెళ్ళాలి. దక్షిణ కాశీ అయినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుడికి దర్శనం చేసుకుని వచ్చినట్లయితే వీరందరికీ కూడా సకల కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టాల నుంచి విముక్తులవుతారు నాయన. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.